నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ పాల కలుషిత జలాల సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం. కోనసీమ తిరుమల వాడపల్లిలో 2.17 కోట్ల రికార్డు స్థాయి హుండీ ఆదాయం. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు. మార్చి 27న శ్రీరామ శోభాయాత్ర. ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవెల్లి అయ్యప్ప స్వామి. భక్తులందరూ పాల్గొనాలని పిలుపు. కల్తీ పాలు కలుషిత జలాల సమస్యపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్షించారు. జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ఎంసీ, పశుసంవర్ధక శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో కల్తీ పాలు కలుషిత జలాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తత కలిగి ఉండాలని పేర్కొన్నారు. సమస్యలను మూలం నుంచే గుర్తించి ఎటువంటి ఉదాసీనతకు తావు లేకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుసరించి క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. డేటా విశ్లేషణకు సంబంధించి సేకరించిన సమాచారం సరైన విధంగా విశ్లేషించి సమస్య పరిష్కార మార్గాలను రూపొందించాలన్నారు. సిద్ధాంతాత్మకంగా కాకుండా ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఫలితాల మీద దృష్టి పెట్టాలన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆడిట్ ఫలితాలు, ల్యాబ్ రిపోర్టులు క్షేత్రస్థాయి పరిశీలనలో సమ్మిళితం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆ మేరకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయడం ముఖ్యమన్నారు. శనివారం మరోసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో కల్తీపాల ఘటన వివరాలు తెలియజేస్తూ ఈ సమాచారం తెలిసిన వెంటనే తగిన చర్యలు చేపట్టడం ప్రారంభించామన్నారు. స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన వృద్ధులు 4 ఫిబ్రవరి 22న అడ్మిషన్ అయ్యారని తెలిపారు. బాధితులు అనూరియా, వాంతులు, కడుపు నొప్పి, డయాలసిస్ అవసరమయ్యే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో చౌడేశ్వరి నగర్, స్వరూపనగర్, లాలాచెరువు ప్రాంతాల నుండి వివిధ ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. ప్రాథమిక క్లినికల్ ఫలితాల ఆధారంగా విషపూరిత పాల కారణంగా కిడ్నీ పనితీరు తగ్గినట్లు, సిరం క్రియేటిన్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. పాల కల్తీకి సంబంధించి మొత్తం అడ్మిషన్లు 20 కాగా వారిలో 5 మరణాలు సంభవించాయని, 15 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పరిష్కార చర్యలు వేగవంతం చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామన్నారు. మరింత విస్తృత స్థాయిలో జిల్లాలో వనరబుల్ ప్రాంతాలపై ప్రత్యేక విజిలెన్స్ కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 11 సర్వైవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజు స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలు కాపాడడం, వెంటనే వైద్య చర్యలు చేపట్టడం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు, అత్యాధునిక వైద్య సేవలు అందించే క్రమంలో విజయవాడ రెయిన్బో ఆసుపత్రి సహకారంతో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితుల నష్టపరిహారం చెల్లించడం, మెరుగైన వైద్య సేవలను భవిష్యత్తులో కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. కల్తీపాలు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సదరు వెండర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగిందని ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. వినియోగదారులు పాలు విషయంలో తేడా ఉన్న విషయం గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వాస్తవ వివరాలు తెలుసుకునే దిశలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. కలప వ్యాపారి మండవల్లి నాగవెంకట సత్యమురళీ కృష్ణ తన మిత్ర బృందంతో కలిసి జనసేన పార్టీలో చేరారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కండువా కప్పి సాదరంగా నానాజీ మిత్ర బృందాన్ని పార్టీలోకి స్వాగతించారు. జనసేన ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితుడై పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడానికి స్థానిక 41వ డివిజన్కు చెందిన కలప వ్యాపారి మండవల్లి నాగవెంకట సత్యమురళీ కృష్ణ
తన మిత్ర బృందం అనుచరులతో కలిసి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. నానాజీ మిత్ర బృందానికి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత 35 సంవత్సరాలుగా కలప వ్యాపారం చేస్తున్న నానాజీ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇప్పుడు పార్టీలో చేరడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతున్న ఈ సమయంలో నానాజీ పార్టీలో చేరడం తమకు అదనపు బలంగా భావిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండడం గర్వకారణమని కొనియాడారు. నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అనుశ్రీ సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, వివిధ సంస్థల డైరెక్టర్లు గుత్తుల సత్యనారాయణ, గున్నం శ్యామసుందర్, తొర్లపాటి శాలిని, ఆశపు గౌతమి, అల్లాటి రాజు, విన్న వాసు, ఇమ్మంది కన్నారావు, జన సైనికులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు కానీ, ఏ విధమైన చట్టవిరుద్ధ పనులు చేసిన వాళ్ళు కానీ మా పార్టీలో ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి ఏంటంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే ఉద్దేశంతో, ఏ పార్టీ పదవులు కూడా ఏమి ఆశించకుండా ఆ ఉద్దేశంతో మా పార్టీలోకి శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మి రావడం. అందులోనూ ఏంటంటే మాకు సభ్యత్వ నమోదు కార్యక్రమం టైంలో మాకు మరింత బలాన్ని చేకూర్చినందుకు శ్రీ నానాజీ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు కూడా నాది కలప వ్యాపారం. గత 40 సంవత్సరాల నుంచి నేను కలప వ్యాపారం చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఏ పార్టీలోనే కూడా జాయిన్ అవ్వలేదు. అందరితోని సఖ్యతగానే ఉంటూ అన్ని పార్టీలతోటి తిరుగుతూనే ఉండేవాడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నాకు చాలా బాగా నచ్చి, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారి యొక్క సిద్ధాంతం కూడా నచ్చి ఈ రోజుని ఈ యొక్క పార్టీలోని నేను జాయిన్ అవ్వడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమల వాడపల్లిలో 35 రోజులకు 2.17 కోట్ల రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించింది. గత 35 రోజుల కాలానికి గాను ఈ మొత్తం లభించింది. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, అలాగే 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు సిహెచ్ రాంబాబు, సలాది నాగేశ్వరరావు, భవానీ, సిహెచ్ సత్యనారాయణ, ఎన్ సూర్యకుటుంబరావు, ఎం త్రిమూర్తులు హాజరయ్యారు. పర్యవేక్షణాధికారులుగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, పలివెల గ్రూప్ 2 దేవాలయాల ఈవో పీబీవీఎస్ కామేశ్వరరావు, ఆత్రేయపురం గ్రూప్ 3 దేవాలయాల ఈవో బి నరేంద్ర కుమార్ వ్యవహరించారు. హుండీ ఆదాయం లెక్కింపుకు కరూరు వైశ్య బ్యాంక్, రావులపాలెం కెనరా బ్యాంక్, రావులపాలెం అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. అలాగే అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, శ్రీవారి సేవకులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు మాట్లాడారు. ఈసారి రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పీవీఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామని చెప్పి ఇది ఒక రికార్డు. దేవస్థానంలో అత్యధికంగా రికార్డు స్థాయి కలెక్షన్ అని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను
మార్చి 27న శ్రీరామ శోభాయాత్ర ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవల్లి అయ్యప్ప స్వామి పేర్కొన్నారు. భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను పెద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఉత్సవ సమితి అధ్యక్షులు పతివాడ రామరాజు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ దగ్గర బ్యానర్ ఆవిష్కరించారు. ఉత్సవ సమితి కార్యదర్శి ఎడవల్లి అయ్యప్ప స్వామి, గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కోట శ్రీనివాసరావు, సోముజీ, కురగంటి సతీష్, జగదీష్ రాజ్ పురోహిత్, కర్రి శ్రీనివాస్, గోపాలరెడ్డి, బొమ్మల రవిచంద్ర, రవి, ప్రదీప్, లీలాశంకర్, బజరంగ్ దళ్ ప్రదీప్ యాదవ్, జయకృష్ణ, గోరక్షణ సమితి దమ్ము మహేష్, సత్య, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతివాడ రామరాజు మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 27వ తేదీన శ్రీరామనవమి వేడుక సందర్భంగా శోభాయాత్రలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములు చేసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పురవీధుల గుండా శోభాయాత్ర సాగడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన కోరారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లు, సోలార్ సీసీ కెమెరా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం వద్ద ఇంటిగ్రేటెడ్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోరుకొండ గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో స్నానపు ఘాట్ల వద్ద, ఆలయాల వద్ద, క్యూ లైన్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల వద్ద మరియు ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా తెల్లవారుజాము నుంచే లా అండ్ ఆర్డర్, సిసిఎస్ మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఈ జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో కాపు సామాజిక వర్గానికి 500 ఎకరాల స్థలం కేటాయించాలని భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి సభ్యులు వడ్డి మల్లికార్జున ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో మార్చి నెల 8వ తేదీన కాపుల రాష్ట్ర మహాసభ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి సభ్యులు వడ్డి మల్లికార్జున ప్రసాద్ వెల్లడించారు. ఏవి అప్పారావు రోడ్ సెంట్రల్ ఫార్మసీ పక్క సందులో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్డి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఆత్మీయ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. విలేకరుల సమావేశంలో దేశరెడ్డి బలరాం నాయుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అను మాట్లాడారు. కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్ కోసమే కొందరు వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలను పెద్దలతో సమగ్రంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఐదు 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వలన వాళ్ళకి పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాటి వరకు కాపుల్ని కరేపాకు కింద వాడుకుంటున్న ఈ రెండు పార్టీలు, ఆ రెండు పార్టీలకి తగిన సమయం కూడా ఆసనం అవుతుంది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది త్వరలో. కాపు జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మన కాపులకి 500 ఎకరాలు ఇచ్చే విషయంలో ముందడుగేసి మా కాపు జాతి అందరికి కూడా మేలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాపు కోసం, కాపు సంక్షేమం కోసం మా పెద్దలు తీసుకున్న నిర్ణయం దేనికైనా సరే యావత్ కాపు జాతి అంతా కూడా రుణపడి సేవ చేయడానికి నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసుకుంటూ
శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రి శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో నాలం దుర్గా రామ్కుమార్ వాసవి అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా చండీ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గొర్రెల సురేష్ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. గుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, ఇన్నిస్పెట్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, విజయలక్ష్మి, గొర్రెల సత్యరమణి, కోరాకుల తులసి, వ్యాపారవేత్త చలుమూరు శ్రీను తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ ఆశీర్వచనం చేయగా గొర్రెల సురేష్ అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. మాజీ కార్పొరేటర్ నేలపాల తమ్మారావును వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పరామర్శించారు. రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు ఇంటికి వెళ్లి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం పరామర్శించారు. ఇటీవల ఆయనకి గుండెకి స్టంట్ వేశారని తెలిసి ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షులు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్, 25వ వార్డు జిల్లా అధికార ప్రతినిధి రొక్కం శ్రీనాథ్, కేబుల్ సుధాకర్, అడపా రఘు, వలవల చిన్న, యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న, వార్డు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడుతూ ధైర్యంగా ఉండమన్నారు. ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అత్యవసర సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంజీవి ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 10వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో భాగంగా 20వ తారీఖు వరకు నోటిఫికేషన్ నామినేషన్ వేయని కారణంగా ఏకగ్రీవ ప్రాతిపదికపై 8వసారి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ, సెక్రటరీగా శ్రీనివాస్ బుజ్జి ఏకగ్రీవంగా వేసినట్లు తెలియజేశారు. ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడారు. మార్చి 4వ తేదీన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 20వ తారీఖున భారీ ఎత్తున శ్రామిక భవనం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు జోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, సుదర్శన్ సన్ముఖం, సీమల వీరభద్రరావు, పాలపర్తి అప్పారావు, చల్లా వరప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కార్మికులందరూ కూడా కదలి రావాలని రేపు మార్చి 20వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం శ్రామిక భవనం నిమిత్తం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీపాల కలుషిత జలాల సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా యంత్రాంగానికి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం. కోనసీమ తిరుమల వాడపల్లిలో 2.17 కోట్ల రికార్డు స్థాయి హుండీ ఆదాయం. హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు. మార్చి 27న శ్రీరామ శోభాయాత్ర. ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవెల్లి అయ్యప్ప స్వామి. భక్తులందరూ పాల్గొనాలని పిలుపు. సమాప్తం. నమస్కారం.